హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠకి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. కృష్ణ దండవత్ ప్రణామాలు. ప్రభుజీ దండ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రణామాలు. హరే కృష్ణ. సో హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ, అందరికీ దండవత్ ప్రణామాలు. సో ఈ రోజు మనము శ్రీమద్ భాగవతము దశమ స్కందము 2వ అధ్యాయము 26వ శ్లోకం నుంచి నేర్చుకుందాం మనం. సో మనము దేవతలు వచ్చి అందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆ యొక్క గర్భస్థుతి ప్రార్థనలు అంటారన్నమాట. వీటిని దేవతలందరూ కూడా వచ్చి శ్రీకృష్ణ భగవానుడికి ప్రార్థనలు చేస్తూ ఉంటారన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవతలందరూ ఏం ప్రార్థిస్తున్నారు, ఆ యొక్క గర్భంలో ఉన్నటువంటి దేవకీదేవి గర్భంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడికి ఏమని ప్రార్థిస్తున్నారో మనం చూద్దాం ఇప్పుడు. సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్య యోనిం నిహితం చ సత్యే సత్యస్య సత్యామృత సత్యనేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నా. సుభరత్నం మాతాజీ మీరు అనువాదం చదవండి, తర్వాత సుబ్రహ్మణ్య ప్రభుజీ భాష్యంలో మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి.
భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ చదవండి. తర్వాత శాంతకుమారి మాతాజీ మీరు పలికిరి వరకు చదవండి. తర్వాత సునీత మాతాజీ మీరు తనకే శరణుజొచ్చును దగ్గర నుంచి సంబోధించిరి వరకు చదవండి. తర్వాత ప్రభావతి మాతాజీ మీరు ప్రతి ఒక్కరు దగ్గర నుంచి ఉన్నాడు వరకు చదవండి. సో గీతా కుశల మాతాజీ మీరు అందువలన దగ్గర నుంచి శ్రీకృష్ణ భగవానుడు పలికి ఉండేను వరకు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దేవతలు ప్రార్థించిరి, హే ప్రభు, నీవేది సంకల్పించినను అది సత్యమై ఉండి అన్యులచే నిరోధింపబడదు కనుక సదా పరిపూర్ణమై ఉండేడి నీ వ్రతము నుండి నీవెన్నడును వైదొలగవు. విశ్వము యొక్క సృష్టి స్థితి లయములనేది 3 స్థితులలో ఉన్నవాడువు కనుక నీవు పరమ సత్యమై ఉన్నావు. నిజమునకు మనుజుడు పూర్తిగా సత్యపరుడు కానిదే నీ అనుగ్రహమునకు బడయజాలడు కనుక కపటులు దానిని సాధింపజాలరు. సృష్టి మూలకములందు నీవే నిత్య సత్యమువు కనుక అంతర్యామిగా తెలియబడదు. నీవు సమదర్శనము కలవాడువు. నీవు ఉపదేశములన్నీ కాలముల్లో ఎల్లరకు అన్వయించును. నీవే సమస్త సత్యమునకు ఆది అయిన వాడవు కనుక నీకు నమస్కరించుచు శరణు జొచ్చుచున్నాను. మమ్ము రక్షింపు. హరే కృష్ణ. మ్యూట్లో ఉన్నారు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము: ఈ భౌతిక జగత్తునందు గాని ఆధ్యాత్మిక జగత్తునందు గాని దేవదేవుడే సత్యవస్తు అని దేవతలు లేదా భక్తులు చక్కగా నెరిగియుందురు. అందువలన శ్రీమద్ భాగవతము ఓం నమో భగవతే వాసుదేవాయ సత్యం పరం ధీమహి అనుచు ఆరంభమగును. వాసుదేవుడు శ్రీకృష్ణుడు పరమ సత్యము. అట్టి పరమ సత్యమాతడు ప్రకటించున్నట్టి పరమ విధానము ద్వారానే పొందబడును లేదా తెలియబడును. భక్త్యా మామభిజానాతి యావన్యశ్చాస్మి తత్వతః. భగవద్గీత 18.55. పరమ సత్యము నెరువుటకు భక్తి యొక్కటే మార్గము. అందువలన రక్షణము కొరకు దేవతలు పరమ సత్యమునకే శరణు జొచ్చిరి, కానీ సాపేక్ష సత్యములకు కాదు. జనులు పలువురు దేవతలను పూజింతురు, కానీ పరమసత్యమైన శ్రీకృష్ణుడు భగవద్గీత 7.23 యందు అంతవంతు ఫలం తేషాం తద్వత్స్వల్ప మేధసాం. అల్ప బుద్ధి కలిగిన మనుజులు దేవతలను పూజింతురు, కానీ వారు సెగడి ఫలములు అల్పములు తాత్కాలికములు నై ఉన్నవి అని ప్రకటించెను. దేవతలను పూజించుట కొంత సమయం వరకు ఉపయోగముకరముగా ఉండవచ్చును, కానీ చరమ ఫలితము మాత్రము నాశవంతమైనది. అంతవత్ ఈ భౌతిక జగత్తు తాత్కాలికమైనది. దేవతలు తాత్కాలికమైన వారు సగడి ఫలములు కూడా తాత్కాలికమైనవి, కానీ జీవుడు శాశ్వతుడు. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం. కనుక ప్రతి జీవుడు శాశ్వత సుఖమునే అన్వేషించవలెను గాని తాత్కాలికమైన సుఖమును కాదు. మనుజుడు పరతత్వమునే పరమసత్యము అన్వేషింపవలెను కానీ సాపేక్ష సత్యమును కాదని సత్యం పరం ధీమహి అని పద సమూహము సూచించును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. నరసింహదేవుని స్థితించినప్పుడు భక్త ప్రహ్లాదుడికి పలికి ఉంది: బాలస్య నేహ శరణం పితరవు నరసింహ నాతస్య చావదం ఉదన్వతి మధ్యతో. బాలునికి రక్షకులు అతని తల్లిదండ్రులేని సాధారణంగా భావించారు, కానీ వాస్తవం అది సత్యము కాదు. నిజమైన రక్షకుడు భగవంతుడే. తప్తస్య తత్పత్తి విదిర్య ఇహంజే శ్రేష్ట స్థావగివో తను భృతాం పదు పేక్షితాం. భాగవతం 7.9.19. భగవంతుడు ఉపేక్ష
వహించినచో తల్లిదండ్రుల చెంతనే ఉన్నప్పటికీ బాలుడు కష్టములను అనుభవించును. వైద్య సహాయం లభించినప్పటికీ రోగి మరణించును. జీవన సంరక్షణము నెలకొన్నట్టు ఈ భౌతిక జగత్తులో జనులు రక్షణ కొరకు పలు ఉపాయములను పద్ధతులను ఏర్పాటు గావించుకొని ఉన్నారు. కానీ భగవానుడు వాటిని నిరసించిన సో అవన్నీ వ్యర్థము. అందువలన దేవతలు ఉద్దేశపూర్వకముగా సత్వాత్మకం శరణం ప్రసన్న ఓ దేవా నిజమైన రక్షణ నీ నుండియే లభించగలదు కనుక నీకే మేము శరణదొచ్చున్నామని పలికిరి. తనకే శరణదొచ్చమని శ్రీకృష్ణ భగవానుడు అధికారంగా కూడి ఉన్నాడు. సర్వధర్మాలు పరిత్యజే మమేకం శరణం వ్రజ. ఆ దేవదేవుని పలికిన ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. తనకే శరణు జొచ్చుమని శ్రీకృష్ణ భగవానుడు అధికారికముగా కోరి ఉన్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఆ దేవదేవుడు ఇంకనూ ఇట్లు పలికెను. సకృదేవ ప్రపన్నోయన్ ఎంత వాస్మీత చయాచతే అభయం సర్వదా తస్మై దదామ్యేత ద్వతం మమ. హే ప్రభు, ఈ రోజు నుండి నేను నీకు సంపూర్ణ శరణాగతుడను అని పలికి శ్రద్ధతో ఎవడేని నన్ను శరణు చొచ్చినచో నేను అతనికి సంపూర్ణ రక్షణము నొసగెదను. ఇది నా వ్రతము. రామాయణము యుద్ధకాండము 18.33. కంసాదులచే పీడితులయ్యేడి భక్తులకు రక్షణము నొసగుటకు భగవానుడిప్పుడు దేవకీ గర్భమున ప్రకటమయ్యెను. కనుక దేవతలు అతనిని స్తుతించిరి. ఈ విధముగా భగవంతుడు సత్యవ్రతునిగా వర్తించును. భగవంతుడు అసగిడి రక్షణను దేవతల వలన లభించడి రక్షణతో పోల్చజాలము. రావణుడు గొప్ప శివభక్తుడు. కానీ రామచంద్రుడు అతనిని వధించుటకు వెడలినప్పుడు శివుడు అతనికి ఎటువంటి రక్షణము ఒసగజాలకపోయెను. బ్రహ్మరుద్రులు నారదాది మునులతోనూ పలువురు దేవతలతోనూ కూడి అదృశ్యముగా ఇప్పుడు కంసుని యొక్క కారాగృహమునందు ప్రవేశించిరి. భక్తులకు పరమ ప్రియమైనవి భక్తియుతములకు కోరికలను తీర్చునవి యగు ఉత్తమ శ్లోకములతో వారు భగవంతుని స్తుతింపసాగిరి. భగవానుడు సత్యవ్రతుడని వారు తొలుత పలికిరి. భగవద్గీత యందు చెప్పబడినట్లు సాధువులను రక్షించి దుర్మార్గులను నశింపజేయుటకు భగవానుడు భౌతిక జగత్తులో అవతరించును. అది అతని వ్రతము. ఆ వ్రతపాలనకే శ్రీకృష్ణ భగవానుడు దేవకీ గర్భమున ఆశ్రయించెనని దేవతలు తెలుసుకొనగలిగిరి. తన కార్యసాధనకై ఆ దేవదేవుడు అవతరించుట పట్ల వారు మిగుల ప్రసన్నులై అతనిని సత్యం పరతత్వము అని సంబోధించింది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రతి ఒక్కరూ సత్యాన్వేషణలో ఉన్నారు. జీవితం యొక్క తాత్విక విధానం ఇదియే. శ్రీకృష్ణుడు పరతత్వం అనే విషయమును దేవతలు తెలియజేసి సంపూర్ణంగా కృష్ణ భక్తి భావనాయుతుడైన వాడు పరతత్వమును పొందగలడు. శ్రీకృష్ణుడే పరతత్వము. సాపేక్షముకు సత్యము నిత్యము కాలం యొక్క 3 అవస్థలలో సత్యమే ఒప్పారదు. కాలము భూత భవిష్యత్ వర్తమానములుగా విభజింపబడినది. ఆ 3 అవస్థల యందును శ్రీకృష్ణుడు సత్యమై అలరారును. ఈ భౌతిక జగత్తునందు సమస్తము భూత భవిష్యత్ వర్తమానముల రూపమున కాలము చేతనే నియంత్రించబడును. కానీ సృష్టికి పూర్వం శ్రీకృష్ణుడు ఉన్నాడు. సృష్టి జరిగిన పిమ్మట సమస్తము కృష్ణునే ఆశ్రయించి ఉండును. ఇక సృష్టి ముగిసిన పిమ్మటను శ్రీకృష్ణుడు నిలిచి ఉండును. కనుక అతడే అన్ని పరిస్థితుల యందును పరతత్వమై ఉన్నాడు. ఈ భౌతిక జగత్తునందు ఏదైనా సత్యం ఉండచో అది పరమ సత్యమైన శ్రీకృష్ణుని నుండియే ఉత్పన్నమవును. ఈ జగత్తునందు ఏదైనా ఐశ్వర్యం ఉన్నచో ఆ ఐశ్వర్యం యొక్క కారణము శ్రీకృష్ణుడే. ఈ జగత్తునందు ఏదైనా యశస్సు ఉన్నచో ఆ యశోకారకుడు శ్రీకృష్ణుడే. ఈ జగత్తులో ఏదైనా బలము ఉన్నచో అట్టి బలమునకు కారణం శ్రీకృష్ణుడు. ఈ జగత్తులో జ్ఞానము విద్య అనేవి ఉన్నచో వాటికి మూలము శ్రీకృష్ణుడే కారణము. కనుక శ్రీకృష్ణుడే అన్ని సాపేక్ష సత్యములకు మూలమై ఉన్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. గీతా కుశల్ మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. సారీ ప్రభుజీ, పేజ్ నెంబర్ ఎంత? పేజ్ నెంబర్ 135.
అందువలన భక్తులు అక్కడి నుంచి కదా ప్రభుజీ. అందువలన భక్తులు బ్రహ్మదేవుణ్ణి అనుసరించుచు గోవిందం ఆదిపురుషం తమహం భజామి అని కీర్తనం కావించి ఆదిపురుషుడు పరమసత్యమునైన గోవిందుని అర్చింతురు. ఏదైనను ఎచ్చోటనైనను జ్ఞానము బలము క్రియ అనేది 3 సిద్ధాంతాల పైననే నిర్వహింపబడును. ఏ రంగమందైనను పూర్ణ జ్ఞానము పూర్ణ బలము పూర్ణ క్రియ లేనిచో ఆ యత్నం ఎన్నడను జయప్రదం కాబోదు. కనుక ఎవడేని దేని అందైనను విజయమును కోరినచో ఈ 3 సిద్ధాంతములను తప్పక ఆసరాగా కొనవలెను. ఈ విషయమున దేవదేవుని గురించి వేదములందు శ్వేతాస్వతరోపనిషత్తు 6.8 నందు ఇట్లా చెప్పబడినది. నతస్య కార్యం కరణం చ విద్యతే నతస్య మత్స్యాభ్యధికశ్చ దృశ్యతే పరాస్య శక్తిర్వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞాన బల క్రియా చ. దేవదేవుడు స్వయంగా దేనిని చేయవలసిన అవసరం లేదు. ఏలయనగా అతనికి ఎంతటి శక్తులు కలవనగా అతడు ఏ కార్యము వనగూడవలనని కోరినను ప్రకృతి నియంత్రణ ద్వారా అది చక్కగా జరిగిపోవను. స్వాభావికి జ్ఞాన బల క్రియాచ. అదే విధంగా కృష్ణ సేవలో నెలకొనిన వారు కూడా జీవన సంఘర్షణకు లోను కారు. కృష్ణ చైతన్యోద్యమును విస్తరింపజేయటలో పూర్తిగా నిమగ్నులైనట్టి 10,000కు పైగా ఆడ మగ భక్తులకు ఎటువంటి ఉద్యోగములు లేవు. అయినను వారందరూ వైభవోపేతంగా జీవించినట్లు మనము వాస్తవంగా చూడవచ్చును. భగవద్గీత 9.22 ఎందే శ్రీకృష్ణ భగవాను ఇట్లు పలికి ఉండను. అనన్య చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభిక్తానం యోగక్షేమం వహామ్యహం. నా దివ్య రూపమును ధ్యానించుచు అనన్య భక్తిచే నన్ను సదా అర్చించు వారి యొక్క యోగక్షేమమును నేనే వహింతును. వారికి లేనివి సమకూర్చి ఉన్నవి రక్షింతును. తర్వాత ఏం జరుగుతున్నది, ఎక్కడ ఉంటాము, ఏమి తింటాము అనేది చింతయే భక్తులకు ఉండదు. ఏలనగా సమస్తమును పోషించున్నది సమకూర్చున్నది శ్రీకృష్ణ భగవానుడే. ఆతడే కౌంతేయ ప్రతిజానేహి నమే భక్త ప్రణశ్యతి. ఓ కౌంతేయ, నా భక్తుడెన్నడును నశింపడని ధైర్యంగా ప్రకటింపుము. భగవద్గీత 9.31 అది వాగ్దానం కావించును. కనుక మనుజుడు అన్ని కోణములలో సకల పరిస్థితుల యందు శ్రీకృష్ణునికే సంపూర్ణంగా శరణజొచ్చినచో జీవన సంఘర్షణ అనేది ప్రశ్నయే ఉదయించదు. ఈ సందర్భం నందు శ్రీపాద మధ్వాచార్యులు వసిగినటి వ్యాఖ్యానము తంత్ర భాగవతం నుండి ఉదహరించబడింది. అర్థవంతంగా ఉన్నది. హరే కృష్ణ. థ్యాంక్ యూ తర్వాత చదవండి. మీకు శివలీల మాతాజీ ఉన్నారు? ఉన్నాను ప్రభుజీ. నేను తర్వాత చదువుతాను ప్రభుజీ. ఓకే, రాధమ్మ మాత చదవండి. సత్యస్య యోనిం అను పద సముదాయమును వివరించుచు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు శ్రీకృష్ణుడి అవతారి అని సమస్తముగా అవతారములకు మూలము పలికిరి. అన్ని అవతారములు పరతత్వమే పరమ సత్యము. ఈయనను శ్రీకృష్ణ భగవానుడు అవునా మాతాజీ? భగవానుడు అవతారములకు మూలమై ఉన్నాడు. సత్యబ్ద ఉత్తమం బ్రూయాదానంద నీతి వై వదత్ ఏతి జ్ఞానం సముద్దిష్టం పూర్ణానంద దృశితతః అతృత్వాచ తదా దానాత్ సత్యాత్వ చోద్యతే విభు. సత్యస్య యోనిం అను పద సముదాయమును వివరించుచు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు శ్రీకృష్ణుడు అవతారి అని సమస్తమగు అవతారములకు మూలము పలికిరి. అన్ని అవతారములు పరతత్వమే పరమ సత్యము. అయినను శ్రీకృష్ణ భగవానుడు సర్వావతారములకు మూలమై ఉన్నాడు. దీపాచిరేవ దశాంతర మభ్యుపేత్య దీపాయతే. బ్రహ్మ సంహిత 5.46. సమాన శక్తివంతములకు దీపములు అనేకము ఉండవచ్చు. అయినను మొదటి దీపము, రెండవ దీపము, మూడవ దీపము అనే క్రమము తప్పక ఉండును. అదేవిధంగా దీపములను పోలిన అవతారములు పలు కలవు. వానిలో మొదటి దీపము పూర్ణ పురుషోత్తముడు ఆదిదేవుడైన శ్రీకృష్ణుడు. గోవిందం ఆది పురుషం తమహం భజామి. దేవతల వినయంతో దేవదేవుని అర్చింపవలసి ఉండును. కానీ ఆ భగవంతుడు ఇప్పుడు దేవికి గర్భంన ఉన్నవాడే భౌతిక దేహంతో రానున్నచో అతన్ని ఎందులకై అర్చింపవలనని ఎవరైనా వాదింపవచ్చును.
సాధారణ జీవునికి భగవంతునకు భేదం ఎందుకు చూపవలను? ఈ ప్రశ్నకు రాబో శ్లోకములో సమాధానం అవసరపడినది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం అన్నమాట. సో ఇలాంటి శ్లోకాలు చాలా ఉంటాయి శ్రీమద్ భాగవతంలో. సో మనకి మొదటి స్కందంలో వస్తాయి కదా, నారాయణ పరావేద, నారాయణ పరాగతి అని చెప్పేసి అలా వస్తాయి. మళ్ళీ అదే శ్లోకం, అలాంటి శ్లోకం మళ్ళీ వస్తుంది, వాసుదేవ పరామఖ అని చెప్పేసి ఆ శ్లోకం వస్తుంది. సో అలాగే ఈ శ్లోకంలో చూస్తే కనుక అంతా ఏముంది, సత్యం 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 అని. సో ఏమిటి సత్యము అసలు అని చెప్పేసి ప్రభుపాద్ గారు మనకి చాలా ఎలాబరేట్ గా చెప్పారనమాట. సో సత్యవ్రతము, సో మొట్టమొదటి చెప్పబడింది ఏంటి, మొదటి పదము సత్యవ్రతము. వ్రతం అంటే కనుక తెలుసు మనందరికీ కూడా, ఏదైనా సరే మనం ఏదో ఒకటి వ్రతం తీసుకుంటాం. సో అంటే కనుక ఏమిటి, ఆ వ్రతం తీసుకుంటే కనుక ఆ వ్రతం కోసం ఏ నియమాలు అయితే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా మనం పాటిస్తాం. సో అలాగే శ్రీకృష్ణ భగవానుడు కూడా ఏమిటి, సత్యవ్రత ఆయన. అంటే కనుక ఆయన ఏవైనా సరే ఒకటి అనుకున్నారు అని అంటే కనుక, ఏదైనా చేస్తాను అని చెప్పారంటే కనుక దాన్ని ఖచ్చితంగా ఆయన చేసి తీరుతారనమాట. సో కాబట్టి మనం కూడా ఓస్ తీసుకుంటాం కదా, నేను అది చేస్తాను ఇది చేస్తానని ఎప్పుడైనా. సో ఒక్కొక్కసారి మనం చేయలేకపోతాం, కానీ ఏంటంటే కనుక ఆయన కనుక తీసుకున్నారు అని అంటే కనుక ఖచ్చితంగా చేసి తీరుతారనమాట. తర్వాత రెండవ సత్యం ఏమిటి, సత్యపరం. సత్యపరం అంటే ఏమిటి, ఆయన పరమ సత్యము. సో పరమసత్యం అనేటువంటిది మళ్ళీ మనం కాసేపట్లో చూద్దాం. తర్వాత త్రిసత్యము ఏంటి, మూడు సత్యాలు ఏమిటి. సో ఏమిటి త్రిసత్యము అంటే కనుక కాలం ప్రకారము. సో ఆయన యొక్క భౌతిక సృష్టి యొక్క మూడు స్థితులలో కూడా ఆయన ఉంటారనమాట. సృష్టి జరిగేటప్పుడు ఆయన ఉంటారు, సృష్టి లయం జరిగేటప్పుడు ఆయన ఉంటారు, స్థితి అంటే కనుక మెయింటెనెన్స్ జరుగుతున్నప్పుడు కూడా ఆయన ఉంటారనమాట. తర్వాత ఏమిటి, సత్యస్య యోనిం అంటే కనుక దాని యొక్క అర్థం ఏమిటి, ఆయనే మొత్తము అన్ని కారణాలకి కూడా, మిగతా సాపేక్ష సత్యాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా మూల సత్యము ఆయనే. సో అది చెప్పి అక్కడ చెప్తున్నారు. ఆ తర్వాత ఇంకేమిటి, నిహితం చ సత్యే అంటే కనుక ఆయన అంతర్యామి. అంతర్యామి అంటే కనుక మనందరి హృదయాల్లో కూడా ఉన్నటువంటి పరమసత్యము, మనందరి హృదయాల్లోనే కాదు ప్రతి అణువులోనూ కణంలో కూడా ఉన్నటువంటి ఆ యొక్క ఇన్నర్ ఫోర్స్, అంతరంగ శక్తి ఆయనే అన్నమాట. సో అందుకని ఏమంటున్నారు, నిహితం చ సత్యే. తర్వాత సత్యస్య సత్యం అంటే అన్ని సత్యాలకి కూడా మూల సత్యము ఆయనే. ఋతసత్య నేత్రం అంటే కనుక మొత్తం అన్ని సత్యాలకి కూడా మూల కారణము ఆయనే. తర్వాత సత్యాత్మకత్వం అంటే కనుక ఆయనకి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా సత్యమే. తర్వాత శరణం ప్రపన్న, సో మేమందరం కూడా నీ యొక్క ఆశ్రయానికి వచ్చాము అని చెప్తున్నాం. ప్రభుపాద్ గారు చెప్పినటువంటి భాష్యంలో ఒక్కొక్క సత్యం గురించి కూడా ఇప్పుడు మనము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. సో భక్తులందరికీ కూడా తెలుసు అనమాట. మొట్టమొదటిది ఏమిటి, ఆయన భక్తులందరికీ కూడా తెలుసు అనమాట, ఆయనే పరమసత్యము, దేవాది దేవుడు. సో అందుకే మనకి భాగవతం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఓం నమో భగవతే వాసుదేవాయ. సో అక్కడ స్టార్ట్ అయ్యి దాంట్లో సత్యం పరం ధీమహి అని చెప్పేసి మొట్టమొదట్లోనే చెప్పేశారు. ఎవరు, వ్యాసదేవ భగవానుడు, సత్యం పరం ధీమహి. సో శ్రీకృష్ణ భగవానుడే పరమ సత్యము. సో భాగవతం చదివే వాళ్ళకి మొదట్లోనే చెప్పేశారు. ఇంకా వేరేనా అనుకుంటారేమో, శ్రీకృష్ణుడు వేరే అని చెప్పని అనుకుంటారేమో అని చెప్పేసి ఆయన ముందుగానే చెప్పేశారు. శ్రీకృష్ణ భగవానుడే పరమ సత్యము, ఆయనే దేవాది దేవుడు అని చెప్పి భాగవతంలో మొదటి స్కందంలో మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకంలోనే ఆయన విషయం చెప్పేశారు. ఓపెనింగ్ స్టేట్మెంట్ అన్నమాట. సో కాబట్టి సో భక్తులందరికీ కూడా ఆయన తెలుసు. మరి ఆ పరమ సత్యాన్ని ఎలా తెలుసుకోగలుగుతాం మనము, భక్త్యామాం అభిజానాంతి యవన్యశ్చాస్మి తత్వతః. సో అంటే కనుక పరమ సత్యాన్ని తెలుసుకోవడానికి ఉన్నటువంటి ఒకే ఒక్క మార్గం ఏమిటి, కేవలము భక్తి మాత్రమే అన్నమాట. సో మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో, దేవతలకు ఎవరైతే కనుక శరణాగతి పొందుతారో, వాళ్ళని ఎవరైతే కనుక పూజిస్తారో వాళ్ళందరూ కూడా నిజమైనటువంటి సత్యం కాదు, సాపేక్ష సత్యము అంటే కనుక రిలేటివ్ ట్రూత్.
సాపేక్ష సత్యము రిలేటివ్ ట్రూత్ అంటే కనుక వాళ్ళు వాళ్ళే మూలం కాదు, వాళ్ళు సత్యం అవ్వాలి అని అంటే కనుక వాళ్ళు కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడ్డారు అన్నమాట. సో దాన్ని ఏమంటారు, సాపేక్ష సత్యము అంటారు అనమాట. సో దేవతలందరూ కూడా ఏమిటి, ఆ యొక్క సాపేక్ష సత్యం కేటగిరీలోకి వస్తాయి అన్నమాట. సో దేవతలు ఇచ్చేటువంటి వరాలన్నీ కూడా ఎలా ఉంటాయి, టెంపరీగా ఉంటాయి. ఎందుకు టెంపరీ అండి అని అంటే కనుక అక్కడ దేవతలే పర్మనెంట్ కాదు, వాళ్ళ లైఫ్ టైమే పర్మనెంట్ కాదు. సో చూసాం, మనం ఇంతకు ముందు చూసాం కదా, మనం ప్రతి మన్వంతరంలో కూడా అందరూ కూడా మారిపోతూ ఉంటారు. మనువు మారిపోతూ ఉంటాడు, ఇంద్రుడు మారిపోతూ ఉంటారు, సప్తర్షులు మారిపోతూ ఉంటారు, మనుపుత్రులు మారిపోతూ ఉంటారు. తర్వాత ప్రతి మన్వంతర అవతారము కొత్త కొత్త అవతారం వస్తుంది. సో వీళ్ళందరూ కూడా మారిపోతూ ఉంటారు. సో దేవతలే పర్మనెంట్ కానప్పుడు మరి వాళ్ళు ఇచ్చేటువంటి వరాలు అవన్నీ పర్మనెంట్ అవుతాయా? అవన్నీ కూడా పర్మనెంట్ కాదు, సత్యం కాదు. సో నిజమైనటువంటి సత్యము అని అంటే గనక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అది నాశనం అవ్వకూడదు, నిజమైనటువంటి సత్యము అని అంటే కనుక. సో కాబట్టి ఏంటి, మనము మన ప్రయత్నం ఎలా ఉండాలి, నిజమైనటువంటి సత్యం కోసం మనం ప్రయత్నించాలన్నమాట. సో అందరూ కూడా యాపిల్ ఫోను అంత ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి అయినా సరే ఎందుకు కొనుక్కుంటారు అందరూ కూడాను? అదే కాకుండా అది వాడడం కూడా చాలా కష్టం, అయినా సరే అందరూ అదే కొనుక్కుని ఎందుకు వాడుకుంటారు? ఎందుకంటే కనుక దానికి లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఒకసారి యాపిల్ ఫోన్ కొనుక్కున్నారంటే కింద పడిపోయినా, ఇరిగిపోయినా, నీటిలో పడిపోయినా, ఎక్కడ పెట్టినా ఏమైనా సరే అది పాడవదు. కనీసం ఒక 5-6 సంవత్సరాల పైనే అది పనిచేస్తుందని చెప్పి నమ్మకం ఉంది కాబట్టి అందరూ కూడా ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి దాన్ని కొనుక్కుంటారు అందరూ కూడా. అలాగే మనం కూడా ఏమిటి, ఎన్ని జన్మలైనా సరే నిజంగా ఉండేటువంటిది, స్థిరంగా ఉండేటువంటి ఆ యొక్క పరమసత్యమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి కోసం మనము అన్వేషించాలి, కానీ మిగతావి అశాశ్వతమైనటువంటి సుఖాల కోసం మనము వెంపర్లాడకూడదు, పాకులాడకూడదు అన్నమాట. ఆ తర్వాత సత్యం ఏమిటి, సత్యం పరం. సో తర్వాత ఏమిటి, ఎవరికైనా సరే రక్షణ ఇవ్వాలి అని అంటే కనుక ఆ యొక్క పరమ సత్యం మాత్రమే రక్షణ ఇవ్వగలుగుతారు. మనకి నరసింహ భగవానుడు వచ్చినప్పుడు ప్రహ్లాద్ మహారాజు ప్రార్థనలు చేస్తారనమాట. తల్లిదండ్రులు అనుకుంటారు వాళ్ళ పిల్లల్ని తల్లిదండ్రులు రక్షిస్తున్నారు అని చెప్పి వాళ్ళు అనుకుంటారు, కానీ ఆ పిల్లవాడికి తల్లిదండ్రులకి ఇద్దరికి కూడా రక్షణ కలిగించేది ఎవరు, ఆ యొక్క నరసింహదేవుడు మాత్రమే. సో కాబట్టి మనం ఎన్నో రకరకాలైనటువంటి రక్షణలన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. సో కరోనా సమయంలో చూసాం మనం ఎన్ని రకాలుగా మనల్ని రక్షించుకుందామని ఎన్ని శానిటైజర్లు వాడుకుని ఎంత మాస్కులు పెట్టుకుని తిరిగినా సరే ఆ కరోనా ఎలా వస్తుందో తెలియదు. రావాలి అని అంటే కనుక ఎలాగైనా వచ్చేస్తుంది అది. అదే బయటికి మామూలుగా తిరిగిన వాళ్ళకి కూడా చాలా మందికి అది రాలేదు. అంటే అదేమిటి, ఆయన యొక్క రక్షణ ఉంటే కనుక ఏమీ జరగదు. అదే కనుక ఆయన యొక్క రక్షణ తీసేస్తే కనుక ఏమవుతుంది, ఒక్క క్షణంలో మొత్తం అంతా కూడా నాశనం అయిపోతుంది అన్నమాట. సో అందుకే ఇక్కడ దేవతలందరూ కూడా ఏమని ప్రార్థిస్తున్నారు, సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్న. సో నిజమైనటువంటి రక్షణ ఎవరి దగ్గర నుంచి వస్తుంది, ఆ యొక్క పరమసత్యమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి మేము మీకు శరణు జొచ్చుతున్నాము అని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారనమాట. సో మనం ప్రార్థిస్తూ ఉన్నాం, బాగానే ఉంది. మరి ఆయన వైపు నుంచి ఏమిటి, ఎలా ఉంటుంది, ఆయన యొక్క రక్షణ ఏమైనా ఉంటుందా మనకి అని అంటే కనుక దానికి కూడా ఇక్కడ ఏం చెప్పారు, సత్యవ్రతము అని చెప్పారు కదా. అంటే కనుక ఆయన ఏదైనా ఒక ఆశ్వాసన, ఒక ప్రామిస్ చేస్తే కనుక దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన నిలబెట్టుకుంటారనమాట. సో రామాయణంలో యుద్ధకాండలో వస్తుంది అనమాట. ఎప్పుడైతే విభీషణుడు రాముల వారి యొక్క శరణు తీసుకోవడానికి ఆయన వస్తారో అప్పుడు చెప్తారనమాట, ఆయన ఈ శ్లోకం చెప్తారు, సకృదేవో ప్రసన్న యస్తవాస్మీతి చయాచతే అభయం సర్వదా తస్మై దదామ్యే తద్వృతం మమా. సో ఎవరైనా సరే ఒకళ్ళు, హే ప్రభు ఈ రోజు నుంచి నేను నీకు సంపూర్ణ శరణాగతుడు అని చెప్పి ఎవరైనా సరే రాముల వారి యొక్క శరణాగతి తీసుకుంటే కనుక నేను పూర్తి రక్షణను కల్పిస్తాను, ఇది నా వ్రతము అని చెప్పి విభీషణుడు వచ్చినప్పుడు విభీషణుడికి ఆయన అభయం ప్రసాదిస్తారనమాట. అదేవిధంగా స్వామే కాదు, ఆయన యొక్క భక్తులు కూడా ఆయన తరపున ఆ యొక్క అభయాన్ని ప్రసాదించగలరు అనమాట. సో దేవహూతి మాత ఎప్పుడైతే గనక ఆయన్ని అడుగుతుంది, సేవ అంతా కూడా చేసిన తర్వాత నీ పట్ల చాలా సంతోషంగా ఉన్నాను నేను
అని చెప్పని అన్న తర్వాత మీకేం కావాలి అని అడిగితే కనుక ఆవిడ వేరేవన్నీ కూడా అడుగుతుంది. కానీ ఈ యొక్క కర్దమ్ముని ఏమిద్దాం అనుకున్నారు ఆవిడకి? అభయాన్ని ఇద్దాము అని చెప్పని అనుకున్నారనమాట. కానీ ఆవిడ వేరేవన్నీ కూడా అడిగింది. కానీ అల్టిమేట్ గా ఆవిడ కపిలముని ద్వారా ఆ యొక్క అభయాన్ని ఆవిడ పొందగలిగింది అనమాట. సో అన్నిటికంటే చాలా ఉత్తమమైనటువంటి గిఫ్ట్ ఏమిటి? ఈ యొక్క అభయము. అభయము అంటే కనుక దేనికి కూడా భయపడకుండా ఉండడం అన్నమాట. సో మనం ఉంటున్నామా? ప్రతి క్షణము కూడా మనం ఏదో దానికి భయపడుతూనే ఉన్నాం. సో కానీ ఏంటి? నిజమైనటువంటి అభయాన్ని ఎవరు ఇవ్వగలరు? శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే ఇవ్వగలరు అన్నమాట. సో మనం ఎంతగా శరణాగతి పొందుతూ ఉంటామో అంతగా మనకి ఆ యొక్క అభయం అనేటువంటిది వస్తూ ఉంటుంది అన్నమాట. సో అందుకే దేవకీదేవి గర్భంలో అందరూ కూడా ఆ విధంగా ప్రార్థిస్తూ ఉన్నారనమాట. సో మనం చూస్తాం తర్వాత వచ్చేటువంటి శ్లోకాల్లో రావణాసురుడు శివభక్తుడే అయినా సరే రాముల వారు చంపాలి ఆయన్ని అని అనుకుంటే గనక ఆయన ఆపలేకపోయారు శివుడు. అదే విధంగా వచ్చేటువంటి వృత్తాంతంలో కూడా వస్తాయి మనకి. సో సంబరాసురుడు యొక్క వృత్తాంతరంలో కూడా వస్తుందన్నమాట. సంబరాసురుడిని కూడా అదే విధంగా చంపాలి అని స్వామి నిశ్చయించుకుంటే ఎవరు కూడా ఆపలేరు. ఎవరైనా సరే కృష్ణుడు ఎవరైనా సరే చంపాలి అని అనుకుంటే కనుక ఎవరు కూడా రక్షణ కల్పించలేరు. అదే కృష్ణుడు ఎవరికైనా సరే రక్షణ కల్పించాలి అని అనుకుంటే కనుక ఎవరు కూడా వాళ్ళని ఏమీ చేయలేరు అన్నమాట. సో ఎంతగా ప్రయత్నించారు కౌరవులు అందరూ కూడా పాండవుల్ని నాశనం చేయాలి, వాళ్ళ రకరకాల ఇబ్బందులు పెట్టాలి అని చెప్పి ఎన్ని ప్లాన్లు వేశారు. అయినా సరే ఆ ప్లాన్లో వాళ్ళు సక్సెస్ అవ్వలేరు అన్నమాట. సో స్వామి యొక్క రక్షణ ఆ విధంగా ఉంటుందన్నమాట. స్వామికి రక్షణ ఆ విధంగా ఉంటుందన్నమాట. సో అందుకే ఏమన్నారు? సత్యం పరం ధీమహి అని చెప్పి చెప్పడం జరిగారు. ఇంకేమిటి మనకి? త్రిసత్యం అని చెప్పారు. త్రిసత్యం అంటే కనుక ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలాలు 3 స్థితుల్లో కూడా ఆయన ఎప్పుడు కూడా ఉంటారన్నమాట. సో మనం చూస్తాం. సో ఒక్కొక్కసారి మనకి చిన్నప్పుడు ఉన్నటువంటి మన తాతలు కానీ ముత్తాతలు కానీ తల్లిదండ్రులు కానీ ప్రస్తుతం ఉండకపోవచ్చు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఫ్యూచర్లో ఉండకపోవచ్చు. ఫ్యూచర్లో వచ్చేటువంటి వాళ్ళు ఇప్పుడు మనతో పాటు లేరు. సో కానీ శ్రీకృష్ణ భగవానుడు అయితే కనుక ఎప్పుడు ఉంటారైనా మొత్తం భూత భవిష్యత్ వర్తమాన కాలాలు 3 కూడా ఆయన ఉంటారన్నమాట. సో ఆయన ఎప్పుడు కూడా సత్యం కింద ఆయన ఉంటారు. అందుకే ఆయన ఏమన్నారు? త్రిసత్యము అని చెప్పి చెప్పారనమాట. ఇంకా ఏమిటి? ఆయన అన్ని రకాలైనటువంటి సాపేక్ష సత్యాలు, రిలేటివ్ ట్రూత్స్ అన్నింటికీ కూడా ఆయనే మూలం అన్నమాట. సో ఏదైనా సరే ఒక పని జరగాలి అని అంటే కనుక మనకేం కావాలి? ముందు ఆ పని ఎలా చెయ్యాలి అనేటువంటి ఆ పద్ధతి అంతా కూడా మనకి తెలియాలి. ఆ తర్వాత ఆ యొక్క పని చేయడం కోసం అని చెప్పేసి మనకి శక్తి ఉండాలి. సో పని చేయడం కోసం శక్తి ఉంది, ఎలా చేయాలో తెలుసు. కానీ మూడోది ఏంటి? ఆ యొక్క క్రియ ఉండాలి, చెయ్యాలన్నమాట. ఈ 3 ఉంటేనే సరే మనకి ఏదైనా ఒక పని మనం చేయగలుగుతాం అన్నమాట. కానీ శ్రీకృష్ణ భగవానుడికి అవేమీ అవసరం లేదు. కేవలం ఆయన యొక్క సంకల్ప మాత్రం చేతనే మొత్తం అన్ని కూడా జరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే కనుక పరాశ శక్తి వివిధైవ శ్రూయతే. ఆయనకి ఎన్నో రకాల శక్తులు ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఎప్పుడు కూడా చాలా అలర్ట్ గా శక్తివంతంగా రెడీగా ఉంటాయన్నమాట. ఆయన కేవలం నాకు ఇది జరగాలి అని చెప్పి మనసులో అనుకుంటే మాత్రం చాలన్నమాట. అది ఆటోమేటిక్ గా ఆ యొక్క పని జరిగిపోతుంది అన్నమాట. సో అదే విధంగా ఆయన రక్షణ ఇవ్వాలి, ఎవరినైనా పోషించాలి అని అనుకుంటే కనుక అది కూడా ఆటోమేటిక్ గా జరిగిపోతూ ఉంటుంది. సో ప్రభుపాద్ గారు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నారనమాట. ఇక కృష్ణ చైతన్యంలో ఉండేటువంటి భక్తులందరికీ కూడా ఎటువంటి ఉద్యోగాలు లేవు, అయినా సరే వాళ్ళందరికీ కూడా పోషణ చాలా బాగా జరుగుతూ ఉంది అన్నమాట. ఆ విషయాన్ని ఆయన చెప్తున్నారు. ఇంకోటి ఏంటి? స్వామి మనకి భగవద్గీతలో చెప్పారు, ఎవరైతే కనుక నా యొక్క దివ్య రూపాన్ని 24/7 24 రోజులు 24 గంటలు 7 రోజులు కూడా ఎవరైతే కనుక నన్నే ఎప్పుడు తలుచుకుంటూ ఉంటారో సో వాళ్ళ యొక్క యోగక్షేమాలన్నీ కూడా నేనే చూస్తాను. సో వాళ్ళకి ఏవైతే కనుక ఉండవో అవి నేను సమకూరుస్తాను. వాళ్ళకి ఏవైతే అనర్థాలు ఉన్నాయో వాటిని తీసేస్తాను. వాళ్ళకి రక్షణ కూడా నేనే చేస్తాను అని చెప్పి స్వామి చెప్తున్నారు. ఇంకోటి ఏమిటి? స్వామి ఎప్పుడైనా సరే దీనికి తేడా అవుతుందేమో అని చెప్పేసి ఏం చెప్పారు? కౌంతేయ ప్రతిజానితి నమే భక్త్యా ప్రణశ్యతి. అర్జునుడిని ఏం చేయమన్నారు? డిక్లేర్ చేయమన్నారు. స్వామి ఎప్పుడైనా సరే తన మాటను పక్కన పెట్టచ్చు,
కానీ భక్తుడు చెప్పినటువంటి మాటని ఆయన ఖచ్చితంగా దాన్ని సత్యం చేసి తీరుతారనమాట. సో అందుకే అర్జునుడిని చెప్పమన్నారు. ఏమన్నారు? కౌంతేయ ప్రతిజానితి నమే భక్త్యా ప్రణశ్యతి. నా యొక్క భక్తుడు ఎప్పుడు కూడా నాశనం అనేటువంటిది పొందడు అని చెప్పమంటున్నారు అనమాట. సో అదే విధంగా ఆయన పరమ సత్యము అంటే కనుక శ్రీకృష్ణ భగవానుడు ఆయన అవతారి, మొత్తం అన్ని అవతారాలకు కూడా ఆయనే మూలము. సో కాబట్టి అన్ని కూడా ఆయన దగ్గర నుంచి వస్తాయి. కాబట్టి ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడు వాసుదేవుడు ఆయనే పరమ సత్యము. సో ఇక సత్యవ్రతం గురించి మొత్తం ఇదంతా కూడా చక్కగా మనకి చెప్పారనమాట. సో ఆ తర్వాత ఇక భౌతిక ప్రపంచము, అదే విధంగా ఆయన మరి దేవకీదేవి గర్భంలో ఉన్నారు కదా, గర్భంలో ఉంటే కనుక మరి ఆయన భౌతిక పరమైనటువంటి శరీరాన్ని ఏమైనా తీసుకున్నారా ఏమిటి అనేటువంటి విషయం మనకు వచ్చేటువంటి శ్లోకంలో చెప్తున్నారనమాట. ఏకాయనోసౌ ద్విపల స్త్రీమూలా చతురసా పంచవిధా షడాత్మా సప్తద్వగష్టా విటపో నవాక్షో దశ చతి ద్విఖగుహ్యాది వృక్ష. శైలల మాతాజీ మీరు అనువాదం చదవండి. తర్వాత చందన మాతాజీ మీరు భాష్యంలో ద్విఖగా వేరెచ్చటను లభించదు వరకు చదవండి. తర్వాత పద్మిని మాతాజీ 2 పక్షులు ఆ యొక్క అధ్యాయములో అధ్యాయం చివరి వరకు చదవండి. ఆ యొక్క చివరి 2 పారాగ్రాఫ్లు చదవండి. దేహమును సమిష్టి వెష్టి దేహములు రెండును ఒకే సంఘటనము కలిగి ఉండును. అలంకారికముగా ఆది వృక్షమని పిలువవచ్చును. ప్రకృతి అను నేలను ఆశ్రయించి ఉన్నట్టి ఈ వృక్షము వలన సుఖదుఖములది 2 ఫలములు కలుగును. సత్వ రజ తమోగుణములతో సంపర్కమే ఈ వృక్షమునకు కారణము, అనగా అవి దీనికి మూలములు. ధర్మార్థ కామ మోక్షములు సుఖఫలముల యొక్క 4 రసములు. ఇవి శోకము, మోహము, ముసలితనము, మృత్యువు, ఆకలి, దప్పిక అను 6 పరిస్థితుల నడుమ పంచ జ్ఞానేంద్రియములచే అనుభూతమగును. చత్తు, రక్తము, మాంసము, మేధస్సు, అస్థులు, మజ్జ, వీర్యము అనునవి ఈ వృక్షకాండము యొక్క 7 పొరలు. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనసు, బుద్ధి, అహంకారములనడి 5 స్థూల తత్వములు మరియు 3 సూక్ష్మతత్వములు కలిపి ఆ వృక్షము యొక్క 8 శాఖలగును. ఈ వృక్షమునకు నయనములు, కర్ణములు, నాసికాపటములు, ముఖము, ఉపస్థము, గుదము అను 9 తొర్రలు కలవు. దేహమునందు ప్రసరించు 10 విధములగు వాయువులు దీని 10 ఆకులు. ఇట్టి దేహమనడి వృక్షముపై జీవాత్మ, పరమాత్మ అను 2 పక్షులు కలవు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. శ్రీల ప్రపాదుల వారి భాష శ్రీల ప్రపాదులు అర్పించే ఈ భౌతిక జగత్తు భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అనేది 5 ప్రధాన తత్వంచే తయారైనది. ఈ తత్వంలోని శ్రీకృష్ణుని నుండియే ఉత్పన్నమైనది. శాస్త్రజ్ఞులు ఈ 5 ప్రధాన తత్వమును జగత్తుకు కారణముగా అంగీకరించను. ఇవి స్థూల సూక్ష్మ అవస్థలో శ్రీకృష్ణుని చేతనే సృజించబడినవి. అతని తటస్థ శక్తి వలన ఈ భౌతిక జగత్తునందు పనిచేయు జీవులు కూడా ఉత్పన్నమగుదురు. ఈ భౌతిక జగత్తు శ్రీకృష్ణ భగవాను యొక్క ఉన్నత న్యూన శక్తుల సమ్మేళనమే అని భగవద్గీత యందలి 7వ అధ్యాయంలో స్పష్టంగా తెలుపబడినది. జీవులు ఉన్నత శక్తికి చెందినవారు. నిర్ణీతమగు భౌతిక తత్వములు ఆ దేవదేవుని యొక్క న్యూన శక్తి నిద్రాణ స్థితిలో సమస్తము శ్రీకృష్ణుడే ఆశ్రయించి నుండును. శాస్త్రవేత్తలు దేహ రచనను గురించి ఇంతటి సంపూర్ణమైన విశ్లేషణను కొనగజాలరు. వారు నొసకెడి విశ్లేషణలు కేవలము నిర్ణీత పదార్థములను సంబంధించినదై ఉండను. కానీ జీవుడు దేహ రచనను పూర్తిగా భిన్నమై ఉన్నవాడు కనుక అది ఎంత మాత్రము సరిపోదు. భగవద్గీత 7.5 యందు శ్రీకృష్ణ భగవాను ఇట్లు పలికి ఉండెను.
అరే ఇని తత్వ న్యాం ప్రకృతిం ఇది నే పరాం జీవభూతం మహాబాహో యోయుధం కార్యతే జగత్. మహాబాహువులు కలిగిన ఓ అర్జున, ఈ న్యూనమైన ప్రకృతియే గాక జీవులను కూడి ఉన్న నా ఉన్నతమైన శక్తి వేరొకటి కలదు. ఆ జీవులు ప్రకృతితో సంఘర్షణము చేయుచు ఈ విశ్వమును ధారణము చేయుచున్నారు. భౌతిక తత్వములు శ్రీకృష్ణుని నుండి ఉత్పన్నమైనప్పటికీ అవి విభిన్న తత్వములచే జీవులచే అవి భరింపబడును. ఖగః అను పదంచే సూచించినట్లు దేహమునందన్న చైతన్య తత్వములు వృక్షము అయి ఉన్న రెండు పక్షులు బోలును. కా అనగా ఆకాశము, గా అనగా ఎగురునుంది. ఈ విధంగా ద్వికగః అను పదము పక్షులను సూచించును. దేహం అనేది వృక్షముపై రెండు పక్షులు లేదా రెండు చైతన్య తత్వములు ఉన్నవి. అవి సర్వదా భిన్నమైనది. భగవద్గీత 13.3 నందు శ్రీకృష్ణ భగవానుడు క్షేత్రజ్ఞం వాపి మాం విధి సర్వ క్షేత్రేషు భారత. ఓ భర్త వంశీయుడా, సర్వదేహమును నేను కూడా క్షేత్రజ్ఞునని నువ్వెరుగు అని పలికెను. క్షేత్రజ్ఞుడు దేహం యొక్క యజమాని. కగా అని కూడా పిలువబడును. దేహం నందు అటువంటి క్షేత్రజ్ఞులు ఇరువురు కలరు. వారే వ్యక్తిగతాత్మ, పరమాత్మ అను వారులు. వ్యక్తిగతాత్మ తన దేహంను యజమాని కాగా, పరమాత్ముడు సకల జీవుల దేహమునందు విరాజమానుడై ఉండను. దేహ రచనను కూర్చిన ఇంతటి పరిపూర్ణమగు విశ్లేషణ అవగాహన వేగవాగ్మయం నందు తప్ప చేర్చబడును లభింపదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామాలు. రెండు పక్షులు ఒక చెట్టుపైకి చేరినప్పుడు అవి ఒకటిగా అయినవని లేదా చెట్టుతో కలిసిపోయినని ఎవరైనా మూర్ఖంగా తలచవచ్చును. కానీ వాస్తవమునకు అవి ఆ రీతిగా కలయవు. పైగా రెండును వ్యక్తిగతముగు ఉనికిని కలిగి ఉండను. అదే విధంగా వ్యక్తిగత ఆత్మ, పరమాత్మ ఎన్నడూ ఏకం కావు. భౌతిక పదార్థంతో తాదాత్మ్యము చెందవు. జీవుడు భౌతిక పదార్థంతో సన్నిహితంగా జీవింపవచ్చును, కానీ దాని భావమతుడు దానితో కలిసిపోవునని సదాత్వం చెందునని కాదు. అసంయోయం పురుష. కాని శాస్త్రజ్ఞులు సజీవ నిర్జీవ తత్వములు కలిసి ఉన్నట్టుగా పొరబడుదురు. వేద జ్ఞానము బందీ కావింపబడినది లేదా గుప్తముగా ఉంచబడినది. కానీ ప్రతి మానవుడు దాని యథార్థంగా ఎరుగుట ఎంతో అవసరము. ఆ జ్ఞానభరితముగు నవీన నాగరికత కేవలము దేహ విశ్లేషణతోనే తలమున కలిగినది. దానిచే జనులు దేహమందున జీవశక్తి కొన్ని భౌతిక పరిస్థితుల యందు తయారముడి బ్రహ్మ పూర్వకముగు నిర్ణయములకు వచ్చిరి. వారికి ఆత్మ గురించి తెలియదు. కానీ రెండు చైతన్య తత్వములు ద్వికగః ఆత్మ పరమాత్మ కలని శ్లోకమున చక్కని వివరణ సూచున్నది. పరమాత్ముడు ప్రతి దేహమునందు ఉండగా ఈశ్వర సర్వభూతానాం హృదయేర్చున తిష్టతి. జీవుడు కేవలము తన దేహమునందు నిలిచిన వాడై దేహాంతర ప్రాప్తిని పొందుచుండును. ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో ఇక్కడ మనకి చాలా ఎనాలజీ చెప్పారనమాట. సో మొత్తము యొక్క శరీరం అనేది ఏ విధంగా తయారవుతుంది అని చెప్పేసి చాలా గ్రాఫిక్ గా 1 2 3 4 5 6 7 8 9 10 మొత్తం 10 రకాలైనటువంటి విషయాలు చెప్పారనమాట. సో మొట్టమొదటిది ఏమిటి? ఏకాయనం అంటే కనుక ఆ యొక్క శరీరం అనేది ఒకటే. శరీరం అనేటువంటిది ఒకటి. తర్వాత ఈ శరీరానికి రెండు రకాలైనటువంటి ఫలాలు కలుగుతాయి. ఏమిటి? సో ఎంజాయ్మెంట్ ఒకటి, సఫరింగ్ అంటే కష్టాలు పడ్డము, సుఖపడ్డము. రెండు రకాలైనటువంటి ఫలాలు, ఫ్రూట్స్. తర్వాత 3 మూలాలు ఉన్నాయి. ఏమిటి దీనికి? 3 మూలాలు సత్వగుణము, రజోగుణము, తమో గుణము. తర్వాత మళ్ళీ 4 రుచులు ఉన్నాయి. ఏమిటి ఆ యొక్క 4 రుచులు? ధర్మార్థ కామ మోక్షాలు 4 రుచులు. 5 ఉన్నాయి మళ్ళీ. ఏమిటవి? పంచవిధ. ఏమిటవి? పంచవిధ అంటే కనుక మొత్తం 5 ఇంద్రియాలు అన్నమాట. మనకి జ్ఞానేంద్రియాలు 5 అన్నమాట. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, స్పర్శ అన్నమాట. షడాత్మ మొత్తము 6 రకాలైనటువంటి పరిస్థితులు మనకి ఎదురవుతూ ఉంటాయి. ఏమిటా యొక్క పరిస్థితులు? ఒక్కొక్కసారి మనం మోహానికి గురవుతాము, ఒక్కొక్కసారి మనం చాలా దుఃఖంగా ఉంటాము, బాధల్లో ఉంటాము. ఒక్కొక్కసారి మనకి ఏమవుతుంది? యొక్క ముసలితనం అనేటువంటిది వస్తుంది, తర్వాత మరణం అనేటువంటిది వస్తుంది, ఆకలి అనేటువంటిది వస్తుంది, దప్పిక అనేటువంటిది వస్తుంది. మొత్తం 6 రకాలు ఉంటాయి అన్నమాట.
తర్వాత ఏమిటి మళ్ళీ సప్తత్వ అంటే కనుక ఇదంతా కూడా ఏంటి శరీరం గురించి చెప్తూ ఉన్నారనమాట ఇదంతా కూడా. సో శరీరంకి మొత్తము 7 రకాలైనటువంటి పొరలు ఆచ్ఛాదనలతోటి కప్పబడి ఉంటుంది అనమాట. అదేమిటి మనకందరికీ కూడా తెలిసినటువంటి మొట్టమొదటి ఆచ్ఛాదన ఏమిటి, యొక్క చర్మము. తర్వాత దాని లోపల ఏముంటుంది, రక్తం ఉంటుంది. దాని లోపల ఏముంటాయి మళ్ళీ మనకి ఇక మజిల్స్ ఉంటాయి. తర్వాత దాని లోపల ఏముంటుంది మళ్ళీ ఇంకా అక్కడ కొవ్వు ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇంకా ఉంటాయి లోపల ఇంకా ఎముకలు ఉంటాయి. ఇంకా ఏముంటుంది, ఆ యొక్క ఎముకల మధ్యలో గుజ్జు ఉంటుంది. ఆ తర్వాత ఇంకా దేంతో కవర్ అవుతాం మనము, ఈ యొక్క సీమెన్ తోటి. ఇవన్నీ కూడా ఏమిటి మనకి 7 రకాలైనటువంటి పొరలు. ఆ చెట్టుకి మొత్తం 7 రకాలైనటువంటి పొరలు అన్నమాట. తర్వాత మళ్ళీ ఆ చెట్టుకి ఏమున్నాయి, 8 రకాలైనటువంటి కొమ్మలు ఉన్నాయి. ఏమిటా 8 రకాలైనటువంటి కొమ్మలు మనకి చెప్పారు. భూమి రాపో నలో వాయు కామనో బుద్ధిరేవచ అహంకార ఇతి యమ్మే భిన్నాత్ ప్రకృతిరష్టదా. సో 5 రకాలైనటువంటి స్థూల విషయాలు, ఆ తర్వాత 3 రకాలైనటువంటి సూక్ష్మ విషయాలు. ఏమిటవి, సో భూమి, నీరు, గాలి, ఆకాశము, అదేవిధంగా అగ్ని అన్నమాట. సో ఆ తర్వాత మళ్ళీ 3 రకాలైనటువంటి మనసు, బుద్ధి, అహంకారము. సో నవాక్షో అన్నారు అనమాట. అంటే కనుక 9 రకాలైనటువంటి త్వరలు ఉంటాయంట ఆ చెట్టుకి. అంటే మన యొక్క శరీరానికి మొత్తం నవరంధ్రాలు ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా మనకు తెలుసు. తర్వాత దశాఛాది అంటే 10 రకాలైనటువంటి ఆకులు ఉంటాయి. ఏమిటి మనకి 10 రకాలైనటువంటి ప్రాణవాయువులు ఉంటాయి అన్నమాట. ప్రాణ, అపాన, ఉదాన, వ్యాన, సమాన, ఇవన్నీ కూడా 10 రకాలైనటువంటి వాయువులు అన్నమాట. సో వీటితోనే మొత్తము మన యొక్క శరీరం అంతా కూడా తయారైంది అని చెప్పేసి, మొత్తము ఆ యొక్క శరీరంలో మళ్ళీ ఎవరుంటారు, 2 ఉంటారు. 2 ఎవరు వాళ్ళు, ఆత్మ, పరమాత్మ, వాళ్ళిద్దరూ కూడా ఉంటారు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. త్వమేక ఏవాస్య సత ప్రసూతి త్వం సన్నిధానం త్వమనుగ్రహశ్చ త్వన్మాయయా సంవృతచేతసస్త్వాం పశ్యంతి నానాం న విపశ్చితో యే. శ్వేతమాతజీ మీరు అనువాదం చదవండి, ఒక్క నిమిషం. శ్వేతమాతజీ మీరు అనువాదము, తర్వాత ఆ భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ చదవండి. వాసవి మాతజీ మీరు 2వ పారాగ్రాఫ్, ఆ తర్వాత పరమ వ్యయం వరకు చదవండి. చివరి వరకు చదివేసేయండి మాతజీ. వాసవి మాతజీ తర్వాత మాతజీ అలా అడగద్దు, అందరికి వస్తుంది. హరే హరే కృష్ణ ప్రభుజీ, ధనోత్రణం. ఓ దేవ, ఆది వృక్షమగ పలు రూపములలో ప్రకటమయ్యేది ఈ భౌతిక జగత్తునకు నీవే ఉపాదాన కారణము. దీనికి నీవే పోషకుడవు కూడా అయి ఉన్నావు. వీలైనంత రము నీ యందు సమస్తము పదిల పరపబడును. నీ మాయచే ఆవరింపబడిన వారు ఈ జగత్తు వెనుక నీవు ఉన్నట్లుగా గాంచజాలరు. వారి దృష్టి భక్తుల యొక్క దృష్టి వంటిది కాదు. భాష్యము. బ్రహ్మ, విష్ణువు, శివుడు అని వారలు ఈ భౌతిక జగత్తు యొక్క సృష్టికర్త, పోషకుడు, లయకారకునిగా భావింపబడిన వాస్తవమునకు వారట్లు కాదు. యథార్థం ఏమనగా నానావిధ శక్తులలో ప్రకటమైనటువంటి దేవదేవుడే సమస్తమై ఉన్నాడు. ఏకమేవాద్వితీయం బ్రహ్మ, రెండవ అస్తిత్వము లేనే లేదు. జీవితమునందరి ఏ పరిస్థితి ఎందైనను భగవంతుని తెలుసుకొని గాంచగలిగే స్థితికి అరుదించిన వారి నిజముగా పండితులు. విపశ్చిత్ ప్రేమాంజనచురిత భక్తి విలోచనేన సంతః సదైవ హృదయేషు విలోకయంతి. బ్రహ్మ సంహిత 5.38. మహాభక్తులు క్లేశ పరిస్థితులైనను భగవంతుని యొక్క సన్నిధిని తెలియజేయుననిగా భావింతురు. భక్తునికి కష్ట పరిస్థితి ఎదురైనప్పుడు ఈ భౌతిక జగత్తు యొక్క కల్మషము నుండి తనను ఉద్ధరించుటకు లేదా పవిత్రుని చేయుటకు భగవంతుడి ఈ కష్ట రూపమును అరుదించున్నట్లుగా గాంచును. ఈ భౌతిక జగత్తు నందు ఉన్నప్పుడు అనేకమగు పరిస్థితులు ఎదురగుచుండును. అందువలన దుఃఖ పరిస్థితులను భక్తుడు భగవంతుని యొక్క వేడొక రూపమును గాంచును. తత్తేను కంపం సుసమీక్షమానః. భాగవతం 10.14.8. అందువలన భక్తుడు దుఃఖమును గొప్ప భగవత్
భక్తానుగ్రహమును భావించును. దానిచే తాను కల్మషములను పవిత్రడాగుచున్నట్లుగా అతడు తెలుసుకొనును. తేషామహం సముద్ధత మృత్యు సంసార సాగరాత. భగవద్గీత 12.7. కష్టము కలుగుట అనునది మృత్యు సంసారమని, నిరంతర జన్మ మృత్యు పరంపర పిలువబడి భౌతిక జగత్తు నుండి భక్తుని ఉద్ధరించడానికి ఉద్దేశింపబడిన విరుద్ధ పద్ధతి ఉన్నది. శరణాగతుడకు జీవుణ్ణి జన్మ మృత్యు పరంపర నుండి కాపాడుటకు భగవానుడి కొద్దిపాటి కష్టము నొసగి అతన్ని కల్మషరహితుని కావించును. అభక్తుడు దీనిని ఎరగజాలడు, కానీ పండితుడు విపశ్చిత్ అయిన కారణమున భక్తుడు దీన్ని గాంచగలుగును. కనుక అభక్తుడు కష్టముచ్చే కలతకు లోను కాగా భక్తుడు దాన్ని భగవంతుని యొక్క వేరొక రూపము గాంచును. సర్వం కలిగిద్దం బ్రహ్మ. భగవంతుని అన్యముగా ఇంకొకరు లేనట్లు భక్తుడు వాస్తవంగా గాంచగలుగును. ఏకమేవాద్వితీయం. ఉన్నది ఒక దేవదేవుడే, అతడే వివిధ శక్తులలో ప్రకటమగుచుండును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరికృష్ణ ప్రభుజీ, నిజమైన జ్ఞానము లోపించిన వారే బ్రహ్మ సృష్టికర్తయని, విష్ణువు పోషకుడని, శివుడు లయకారకుడని, ఇతర దేవతలు నానా విధములుగా కార్యములను నెరవేర్చుటకై ఉద్దేశింపబడిరని భావింతురు. ఆ విధంగా వారు నానా ప్రయోజనములను తయారు చేసుకొని వాటిని తీర్చుకొనుటకు వివిధ దేవతలను ఆరాధింతురు. కామైస్మైస్మర్వాత్ జ్ఞానః ప్రపద్యంతే అన్య దేవతః. కానీ ఆ దేవతలందరూ దేవదేవుని యొక్క వివిధ అంగములనియు ఆ అంగములను విడిగా అర్చింపనవసరం లేదనియు భక్తుడు ఎరిగియుండును. ఈ విషయంలో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9.23 యందు ఇట్లు పలికెను. ఏప్యన్య దేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్యా విధిపూర్వకం. ఓ కౌంతేయ, మనుజుడు అన్యదేవతలకు ఏది అర్పించినను నిజమునకు అది నాకే చెందుచున్నది, కానీ అది నిజమైన అవగాహన లేకుండా అర్పింపబడుచున్నది. దేవతలను అర్చించవలసిన అవసరం లేదు, అది అవిధి. శ్రీకృష్ణ పాదారవిందములకు శరణజొచ్చుట ద్వారా మనుజుడు తన సమస్త విధులను పూర్తి చేసిన వాడగును. పలు దేవతలను అతడు అర్చింపనవసరం లేదు. త్రిగుణములచే మోహితులైనట్టి మూడులే పలు దేవతలను ఆరాధింతురు. త్రిభుర్గణమయైర్భైరభిః సర్వమిదం జగత్. సమస్తమునకు నిజమైన మూలము శ్రీకృష్ణ భగవానుడే అనడి విషయమును బట్టి మూడులు ఎరుగజాలరు. మోహితం నాభిజానాతి మామేభ్యః పరమ వ్యయం. భగవంతుని యొక్క వివిధ రూపములచే కలత చెందక మనుజుడు ఆ దేవదేవునే ధ్యానించుచు అర్చింపవలను. మామేకం శరణం వ్రజ. ఇదియే జీవితం నందలి మార్గదర్శక సిద్ధాంతం కావలను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ, మీరు 29వ శ్లోకం అనువాదం చదవండి. మళ్ళీ శ్రీ మాతాజీ భాష్యం చదవండి నేను శ్లోకం చదివిన తర్వాత. బిభర్షి రూపాణ్యవబోధ ఆత్మా క్షేమాయ లోకస్య చరాచరస్య సత్వోపపన్నాని సుఖావహాని సతామభద్రాణి ముహు కలనాం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. దేవా, నీవు సదా జ్ఞానపూర్ణుడవు. సమస్త జీవులకు శుభమును కలుగ చేయుటకు నీవు ఈ భౌతిక సృష్టికి అతీతమైనట్టు వివిధమగు అవతారములను దాల్చుదు. అట్టి అవతారములను దాల్చినప్పుడు నీవు పుణ్యాత్ములు ధర్మాత్ములు నగు భక్తులకు పరమ ప్రియమై ఉండగా అభక్తులకు సంహార కర్తవై యుండు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. భాష్యము. భగవానుడు ఎందులకై మాటమాటికి అవతరించును ఈ శ్లోకం చక్కగా వివరించుచున్నది. భగవదవతారములని భిన్నముగా కార్యములను అనుచినను భక్తులను రక్షించి ఆ భక్తులు నశింపచేయటే వాటి ముఖ్య ప్రయోజనమై ఉండును. పరిత్రాణాయ సాధునా వినాశాచ దుష్కృతాం. నశింపచేయబడినను అది దుర్మార్గులకు చివరకు మంచిదేయగును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇంతకు ముందు శ్లోకంలో మనకి ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడు అందరికీ కూడా అనుగ్రహించేవాడు, పోషించేవాడు, అదే విధంగా అందరికీ కూడా ఆశ్రయము అని చెప్పేసి మొత్తం అంతా కూడా మనకి చెప్తూ ఉన్నారనమాట. సో మిగతా వాళ్ళందరూ ఎవరి మనస్సులో అయితే కనుక యొక్క మాయ చేత ప్రభావించి ఉన్నాయో, మాయలో ఎవరైతే కనుక ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏమిటి, నిన్ను చూడలేరు. కానీ భక్తులు మాత్రమే
నిన్ను చూడగలుగుతారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇప్పుడు శ్లోకంలో ఏం చెప్తున్నారు? క్షేమాయ లోకస్య. సో లోకంకి క్షేమం జరగడం కోసము మీరు రకరకాల అవతారాలు తీసుకుని వస్తూ ఉంటారు. కానీ అవతారాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? సో ఆయన కావాలంటే కనుక రాక్షసుల్ని చంపడానికి, ఆయన కావాలంటే కనుక ఏదో ఒక చీమనో దోమనో చిన్న కరోనా వైరస్ నో పంపిస్తే సరిపోతుంది ఆయనకి. సో అది ఆయనకు ముఖ్య ఉద్దేశం కాదు. వేరే రకం ధర్మాన్ని స్థాపించాలి అని అంటే కనుక ఏమవుతుంది? ఆయన రావాల్సిన అవసరం లేదు. ఆయనకి పని చేసేటువంటి వాళ్ళు సేవకులు బోల్డ్ మంది ఉంటారు. ఎవరికి ఇచ్చి పంపించి ధర్మాన్ని నిలబెట్టరా అంటే కనుక వాళ్ళు నిలబెట్టి వస్తారనమాట. కానీ ఆయన వచ్చినప్పుడు ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆయన సో పరిత్రాణాయ సాధునా, తన యొక్క సాధు అంటే కనుక ఇక్కడ భక్తులు అన్నమాట. వాళ్ళ భక్తులతో కలిసి ఉండడానికి, వాళ్ళతో లీలలు చేయడానికి ఆయన వస్తారనమాట. ఎలాగో వచ్చారు కాబట్టి ఏం చేస్తారు? భక్తుల్ని రాక్షసుల నుంచి రక్షిస్తారు. రాక్షసుల నుంచి రక్షించడం అంటే కనుక వాళ్ళని నాశనం చేయడం. ఆ విధంగా వాళ్ళు ఏమిటి? స్వామి రాక్షసుల్ని కూడా ఆయన కరుణిస్తూ ఉన్నారనమాట. త్వయ్యం భుజాక్ష కిల సత్వధామ్ని సమాధినావేసిత చేతసైకే త్వత్పాదపోతేన మహత్కృతేన కుర్వంతి గోవత్సపదం భవాబ్దిం. లక్ష్మీజీ మాతాజీ మీరు అనువాదం చదవండి. తర్వాత లక్ష్మీదేవి మహాలక్ష్మి మాతాజీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి. లక్ష్మీ పార్వతి మాతాజీ మీరు రెండో పారాగ్రాఫ్ చదవండి. తర్వాత రెండో పారాగ్రాఫ్ దాటగలడు వరకు చదవండి. సో ఆ తర్వాత రాజేశ్వరి మాతాజీ మీరు మూడో పారాగ్రాఫ్ చదవండి. తర్వాత సమాశ్రితే దగ్గర నుంచి ఇంకెవరు చదవలేదండి ఈరోజు? ఎవరు చదవలేదు ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు కాకుండా? హరే కృష్ణ. ఎవరు ఎవరు చెప్పండి మాతాజీ మీ పేరు? స్వప్న ప్రభుజీ. స్వప్న మాతాజీ మీరు సమాశ్రిత అయ్యే పద పల్లవం దగ్గర నుంచి చివరి వరకు చదువు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలండి. ఓ కమలనైనా సమస్తమునకు ఆశ్రయమైనట్టి నీ పాద పద్మములను ధ్యానించుట చేత ఆ పాదారవిందములను అవిద్యా సాగరమును ధరించుటకు నావగా స్వీకరించుట చేత మనుజుడు మహాజనులను సాధువులు మునులు భక్తులు అనుసరించిన వాడగును. ఈ సరళ విధానము చే అతడు అవిద్యా సాగరమును దూడ పాదముద్రను దాటినగా దాటగలడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ దండోత్తరనామాలు. భాష్యము. నిరంతరము జన్మ మృత్యువులనడి భవసాగరమును దాటుటకు జీవితమునందలి నిజమైన కార్యము. కాని అజ్ఞానాంధకారమున ఉన్నవారు ఈ కార్యము నెరుగుజాలరు. దానికి బదులు వారు ప్రకృతి తరంగములచే కొట్టుకుని పోవచ్చు. ప్రకృతే క్రియమాణాన్ని గుణేహ కర్మాణి సర్వసహ. నిరంతరము జన్మ మృత్యు క్లేశములను అనుభవించుతున్నారు. మృత్యు సంసార వర్త్మని. కానీ భక్తులు సాంగత్యముచే జ్ఞానమును బడిసిన వారు మహాజనులను అనుసరింతురు. మత్కృత్యేన. అట్టి వ్యక్తి కృష్ణ పాదార విందముల పైననే మనస్సును సంలగ్నము పరచి నవవిధ భక్తి విధానములలో శ్రవణము, కీర్తనము, విష్ణు స్మరణము, పాదసేవనము 1-2 పద్ధతులను అనుసరించును. కేవలం ఈ పద్ధతిని అనుసరించుటచే మనుజుడు దుష్టారమైన భవసాగరమును దాటగలరు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. భక్తి యోగము ఏ రూపము నందైనను శక్తివంతమైనది. శ్రీ విష్ణు శ్రవణే పరీక్షత్ భవ ద్వేయసి కీర్తనే. భక్తి రసామృత సింధువు 1.2.265లో ఈ శ్లోకమును బట్టి శ్రీకృష్ణుని యొక్క నామగుణ లీలలను వినుట ఎందే మనస్సును సంపూర్ణముగా లగ్నమునర్చి పరీక్ష మహారాజు ముక్తుడయ్యను. అదే విధముగా సుఖదేవ గోస్వామి కృష్ణ సంబంధమగు చర్చలను గూడనెట్టి శ్రీమద్ భాగవతమును కీర్తించి ముక్తుడయ్యను. మనుషుడు కేవలము సత్యభావముతో భగవంతునితో స్నేహభావము అయినను ముక్తి నొందగలడు. భక్తి యోగము ప్రభావమే ఇటువంటిది.
పలువురు భగవద్భక్తుల యొక్క ఉపమానము ద్వారా దీనిని మనము తెలుసుకొనవచ్చును. స్వయం పూర్ణారథ శంభు కుమారో కపిలో మను ప్రహ్లాదో జనకో భీష్మ బలిర్ శ్రేయ సకీర్వయం. ఇటువంటి శ్రీమద్ భాగవతము 6.3.28 ఇటువంటి భక్తుల యొక్క అడుగుజాడలలోనే మనము నడవవలెను. ఏలైనా ఇట్టి సరళ విధానముచే మనుజుడు దూడ పాద ముద్రను దాటినంత అవలీలగా భవసాగరమును దాటగలడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. కృష్ణ ప్రభు దండ ఇచ్చట భగవానుడు అంబుజక్ష కమల నయనుడు అని వర్ణింపబడినాడు. బోలిన భగవాను కనులను గాంచినంతట మనజుడు ఎంత సంతుష్టుడగునగా ఇంకా దేనిపైకి అతడు తన దృష్టిని మరలించగోరుడు. శ్రీకృష్ణ భగవాను దివ్య రూపమును గాంచినంతట భక్తుడు వెంటనే హృదయమునందు పూర్తిగా భగవత్చింతలోనే మునిగిపోవును. ఈ తదాత్మే సమాధి ఎనబడును. ధ్యానవస్థిత తద్గతేన మానస పశ్యంతి మాం యోగినః. భగవద్గీత 12.13.1. యోగి భగవత్చింతన మందే సంపూర్ణముగా లగ్నమయ్యుండును. హృదయమునందున సదా భగవత్ చింతనము తప్ప అతనికి వేరొక కార్యము ఉండదు. ఈ విషయము ఇంకా ఇట్లు చెప్పబడినది. కృష్ణ ప్రభు దండవత్. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. సమాశ్రితాయే పద పల్లవప్లవం మహత్పదం పుణ్యయశో మురారే భవాంబుధిర్వత్స పదం పరం పదం 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 యద్విపదం నతేషాం. సమస్త జగత్తునకు ఆశ్రయుడు మురారిగా ప్రసిద్ధి చెందినవాడు అగు శ్రీకృష్ణ భగవాని యొక్క పాద పద్మ నౌకను ఆశ్రయించు వానికి భవసాగరము దూడ పాదముద్రలోని జలము వలె అగును. అతని గమ్యము పరమపదమే కాని భౌతిక క్లేశములు లేనట్టి స్థానముకు వైకుంఠము, అడుగడుగునా ప్రమాదము పొంచియున్నట్టి స్థానము కాదు. భాగవతము 10.14.58. బ్రహ్మరుద్రుల స్వయంభూ నారద శంభు వంటి ప్రామాణికుల చేత ఈ పద్ధతి ఇచ్చట ఉపదేశింపబడినది కనుక అవిద్యను తరించుటకు మనము ఈ పద్ధతిని చేపట్టవలెను. ఇది సులభమే అయినను మహాత్ముల అడుగుజాడలను అనుసరింపవలసి ఉండును. ఇప్పుడు విజయము సిద్ధించగలదు. ఇక మహత్కృతేన అను పదము విషయములో ముఖ్యమైనదేమనగా మహాభక్తులు చూపినట్టి విధానము వారికే గాక అన్యులకును అన్వయించినదై ఉండును. ఏదేని కార్యము సులభతరము కావింపబడినప్పుడు అది ఆ కార్యమును సాధించిన వ్యక్తికే గాక ఆ పద్ధతిని అనుసరించు వారులకును సౌకర్యమును కలుగు చేయగలదు. భవసాగర తరణమునకు ఈ శ్లోకమునందు ఉపదేశింపబడిన పద్ధతి కేవలము భక్తునికే గాక భక్తుని అనుసరించిడి సాధారణ మానవులకును అత్యంత సులభమై ఉన్నది. మహాజనో ఏన గత స పంతాహ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మనం 5వ స్కందము చదువుకున్నప్పుడు మనం చాలా ఎలాబరేట్ గా చూసుకున్నాం. అక్కడ యొక్క భౌతిక ప్రపంచం అనేటువంటిది ఎంత పెద్దగా ఉంది. అక్కడ మనం డైమెన్షన్స్ అన్ని తెలుసుకున్నాం కదా. కొలతలు, ఇక విశ్వం యొక్క కొలత ఎంత ఉంటుంది, ఆ విశ్వం మీద పొరలు, ఒక్కొక్క పొర కూడా ఒకదానికంటే అంతకు ముందు ఉన్న దానికంటే కూడా 10 రెట్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అలాగా విశ్వం నుంచి బయటికి వెళ్తే కనుక ఇంకా ఎన్నో విశ్వాలు ఉంటాయి. అక్కడ కారణ సముద్రం ఉంటుంది. ఇవన్నీ కూడా దాటుకుని విరజా నది దాటుకుని యొక్క బ్రహ్మజ్యోతులకు వెళ్తాము. బ్రహ్మజ్యోతులకు వెళ్ళినా సరే వైకుంఠ లోకాల్లోకి ఎంట్రన్స్ ఉండదు. సో ఎంత పెద్దది ఇదంతా కూడాను. ఎంత పెద్ద ర్యాకెట్స్ వేసుకుని వెళ్ళినా సరే మనం దాటుకుని అక్కడికి వెళ్ళలేము. మనకి ఒకవేళ నిజంగా అటువంటి ఒక వస్తువు
మనసు యొక్క వేగంతో పయనించేటువంటి ఒక నౌకని తయారు చేసుకున్నా సరే దాంట్లోంచి ఎక్కి మనం వెళ్ళాలి అని అంటే కనుక మనకున్న జీవితకాలం సరిపోదు. సో ఎంత కష్టం యొక్క భవసాగరం యొక్క భౌతిక ప్రపంచాన్ని దాటడం అనేటువంటిది ప్రాక్టికల్ గా ఇంపాసిబుల్ అన్నమాట, అసాధ్యము. భౌతిక ప్రపంచాన్ని దాటి బయటికి వెళ్ళడము. మరి అదేంటి అసాధ్యమైతే కనుక ఇంకెందుకు మనం ఇంకా ఎందుకు చేస్తున్నాం ఇదంతా కూడా? అసలు ఏం చేయగలం? అసాధ్యమైతే ఇంకేం చేయగలిగింది ఏం లేదు కదా. ఇక్కడే ఉండడం, బాధలు పడ్డా ఏవో కర్మలు చేసుకుంటాం, ఇక్కడే ఏదో ఒకటి తినడం, పడుకోవడం అలాగే చేయాలి కదా. లేదు, ఇక భౌతిక ప్రపంచాన్ని దాటి బయటికి వెళ్ళడానికి తరుణోపాయం మనకి ఇక్కడ దేవతలందరూ కూడా వాళ్ళు ప్రార్థనల్లో చెప్తూ ఉన్నారన్నమాట. సో ఎలాగ మనము తరించగలము అంటే కనుక ఇక్కడ ఈ శ్లోకంలో మనకి 30వ శ్లోకంలో చెప్తున్నారన్నమాట. ఏమిటి? మనం తరించాలి అని అంటే కనుక ఒకటే ఒక మార్గము, అది శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మములను ఆశ్రయించడము. ఆయన యొక్క పాద పద్మాలని కనుక ఆశ్రయిస్తే కనుక యొక్క భౌతిక ప్రపంచం అనేటువంటిది ఒక పెద్ద మహాసాగరము, మహాసముద్రం లాంటిది. అంతటి గొప్ప మహాసముద్రం కూడా ఎలా అయిపోతుందంట, ఒక ఆవు లేగదూడ యొక్క గిట్టలలో పడినటువంటి నీళ్లు ఎలా ఉంటాయో అంత చిన్నగా అయిపోతుందంట, అటువంటి పెద్ద మహాసాగరం. అప్పుడు మనం చాలా తేలిగ్గా దాటగలం అనమాట. అది ఏం చెప్తున్నారు ఇక్కడ? కుర్వంతి గోవత్స పదం భవాబ్దిం. యొక్క భవసాగరం, భవాబ్ది అంటే కనుక ఏమిటి? యొక్క భవసాగరము ఎంత అయిపోతుందంట? కుర్వంతి గోవత్స పదం, చిన్న ఆవు దూడ ఆ యొక్క గిట్టలలో ఎంతైతే కనుక నీళ్లు ఉంటాయో అంత చిన్నగా యొక్క భవసాగరము అయిపోతుంది అన్నమాట. సో కాబట్టి మనకేమిటి? ఈ యొక్క భవసాగరాన్ని దాటడానికి ఉన్నటువంటి ఒకే ఒక్క మార్గము శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాల మీద మనం ధ్యానించాలి. సో ఆ యొక్క పాద పద్మాలని కనుక మనం స్వీకరిస్తే కనుక ఈ యొక్క అవిద్యా సాగరాన్ని మనము దాటగలము. బాగానే ఉంది, దాటగలము. ఈ ప్రాసెస్ చెప్తున్నారు. మరి ఎవరైనా చేశారా ఇంతకు ముందు? చేసి ఎవరైనా వెళ్ళగలిగారు అని అంటే కనుక చాలా మంది వెళ్ళారు. అనంత కోటి వైష్ణవులందరూ కూడా వెళ్ళారు. ఏవో కొన్ని కథలు, కొన్ని భక్తుల యొక్క గొప్ప విషయాలు మాత్రమే మనకు తెలుస్తాయి. కానీ చాలా మంది సాదాసీద భక్తులు కూడా కేవలము చాలా చిన్నగా భక్తి చేసుకుంటూ ఉండేటువంటి వాళ్ళు కూడా ఈ శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలని ఆశ్రయించడం మూలంగా ఒక భౌతిక ప్రపంచాన్ని దాటి వెళ్ళగలిగారు. వాళ్ళని ఎంతో మంది భక్తులు ఉన్నారు. వాళ్ళ యొక్క స్టోరీలన్నీ కూడా మనకు తెలియవు, ఏవో కొన్ని మాత్రమే తెలుసు. ఏదో అన్నమయ్య గారనో లేకపోతే సూరదాస్ గారనో చైతన్య మహాప్రభు ఆయన భక్తుల కింద వచ్చారు భగవంతుడే. సో ఇలాగ మనకున్నటువంటి గోస్వాములు గాని, ప్రభుపాదుల వారు గాని, ఇలాగ గొప్ప భక్తులు కొంతమంది గురించి మాత్రమే మనకు తెలుసు. కానీ ఇక్కడ ఏమిటి? మహాజనోన సపంత, ఎవరైతే గనక గొప్ప మహాజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అడుగు జాడల్లో వెళ్ళినటువంటి వాళ్ళందరికీ కూడా అదే విధంగా ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని దాటగలిగారు. సో నేను చెప్తారు మనకి మహాజనుల గురించి ఈ యొక్క యమధర్మరాజు చెప్తారు మనకి. ఈ యొక్క 6వ స్కందంలో మొదట్లోనే చెప్తారు. స్వయంభుర్నారద శంభో కుమారో కపిలో మనుహు ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్వయ్యాసకీర్వయం. సో ఇందులో ఏం చెప్తున్నారు? వయం అంటే కనుక నేను అని అర్థం. నేను అంటే కనుక ఎవరు? మీరు కాదు, నేను కాదు. నేను అంటే కనుక ఇక్కడ చెప్తుంది ఎవరు? యొక్క శ్లోకము సుఖదేవ గోస్వామి. సారీ, ఇక్కడ బలిర్ సకీర్ వయ్యా సకీర్ వయం. వయం అంటే కనుక ఇక్కడ యమధర్మరాజు చెప్తున్నారు అన్నమాట. సో అందులో ఎవరున్నారు? వయాసకి అంటే కనుక ఇక్కడ సుఖదేవ గోస్వామి కూడా ఉన్నారనమాట. అంటే కనుక ఏమిటి? సుఖదేవ గోస్వామి చెప్పినటువంటి శ్రీమద్ భాగవతాన్ని కనుక మనం చక్కగా శ్రవణం చేస్తూ అధ్యయనం చేస్తూ ఉంటే కనుక మనం కూడా ఇక భవసాగరాన్ని చాలా తేలిగ్గా దాటవచ్చు అన్నమాట. సో ఇదే విషయాన్ని మళ్ళీ మనకి భాగవతంలో 10వ స్కందంలోనే 14వ అధ్యాయంలో మళ్ళీ వస్తుంది అనమాట. అందులో కూడా ఇదే విషయం చెప్తున్నారు. భవాంబుధిర్వత్స పదం పరం పదం పదం యత్ విపదం నతేషాం. భక్తులందరూ కూడా ఏం కావాలి అని కోరుకుంటారంట? సో భవాంబుధి
వత్సపదం. ఈ యొక్క భక్తులకి ఏమైపోతుంది, ఈ యొక్క భవసాగరం అంతా కూడా ఒక చిన్న ఆవు లేగదూడ యొక్క గిట్టలలో పడినటువంటి నీళ్లు అంత చిన్నగా అయిపోతుంది. సో భక్తులందరూ కూడా ఎంతో శాశ్వతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళాలి అని కోరుకుంటారు, కానీ ప్రతి అడుగులోనూ ప్రతి స్టెప్ లోనూ రకరకాల ప్రమాదాలు ఉండేటువంటి యొక్క భౌతిక ప్రపంచంలో ఉండాలని చెప్పి భక్తులు ఎప్పుడు కూడా అనుకోరు. మరి ఎలాంటి పద్ధతి పాటించాలి, ప్రాసెస్ ఏమిటి అని అంటే కనుక ఏమిటి, మహాత్కృతేనా, ఎవరైతే మహాభక్తులు ఏవైతే కనుక దారి చూపించారో, సో వాళ్ళు చూపించినటువంటి అడుగు జాడల్లో వెళ్తే కనుక మనకి కూడా యొక్క సక్సెస్ అనేటువంటిది వస్తుంది అన్నమాట. సో ఎలా అంటే కనుక తెలివితేటలు అనేటువంటివి ఉంటాయి అన్నమాట. ఒకటి, మనంతట మనమే సొంతంగా ఒక పద్ధతిని కనిపెట్టడం. రెండవది, సొంత పద్ధతిని కనిపెట్టకుండా ఎవరైనా అంతకు ముందు ఆ పద్ధతిని పాటించి ఎవరైనా సరే మనకి ఆ యొక్క ఫలితం పొందగలిగారు అంటే కనుక మనం ఏది చేసుకోవడం బెటరు? అంతకు ముందు చేసిన పద్ధతిని ఫాలో అవ్వడం బెటర్. మనకు ఉన్నటువంటి సమయం చాలా తక్కువ కాబట్టి అంతకుముందు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పద్ధతిని పాటించి వాళ్ళు సక్సెస్ సాధించారు కాబట్టి కేవలం వాళ్ళ అడుగు జాడల్లో వెళ్తే కనుక మనకు ఫాస్ట్ గా అయిపోతుంది. అంతేగాని నేను కొత్త మార్గాన్ని నేనే కనిపెడతాను అని కూర్చున్నాం అనుకోండి, ఎప్పటికీ మనకు సక్సెస్ వస్తుందా లేదా అనేది గ్యారంటీ లేదు. సో కాబట్టి సింపుల్ ప్రాసెస్ ఏమిటి, మహాజనో ఏన గత సపంథ. మహాజనులు ఏదైతే కనుక మార్గాన్ని వాళ్ళు ఆచరించి చూపించారో వాళ్ళ యొక్క అడుగు జాడల్లో మనం వెళ్తే కనుక మనకి సక్సెస్ ఈస్ గ్యారంటీడ్. సో కాబట్టి మనం చేయాల్సింది మాత్రం అదే అన్నమాట. సో మనకి రేపు వచ్చేటువంటి శ్లోకంలో ఏ విధంగా భగవంతుడి యొక్క కృప, గురువు గారి యొక్క కృప వలన మనం ఏ విధంగా ముందుకు వెళ్ళగలము అని చెప్పి దేవతలు చెప్తారనమాట. అది మనం వచ్చే శ్లోకంలో రేపు చూద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ.